కూడా నేను ఇలా ఉన్నాను అంటే, ఈ రోజుకి కూడా నా కుటుంబం ఇలాగుంది అంటే నా తండ్రి భక్తి నన్ను కాపాడింది. అంతకంటే ఎక్కువ నా పరమ తండ్రి దేవుడు ఒక తండ్రిని నన్ను ఆదరించాడు. నేను యాక్సిడెంట్ అయ్యి నడి రోడ్డు మధ్యలో పడిపోతున్నప్పుడు నా కాలు విరగకుండా నన్ను ఒక చంటి బిడ్డలు నన్న తండ్రి ఎత్తుకొనబట్టి మాత్రమే ఒక్క గీత కూడా నాకు తగలకుండా, నా ఒంటికి కూడా ఒక చిన్న గీత తగలేదు, కాలుకి మాత్రం చిన్న తగిలింది, కానీ నా తండ్రి నన్ను తన రెక్కల చాటున కాచి కాపాడాడు. దానికి గల కారణం ఏంటంటే నా దేవుని సన్నిధిలో మొరపెట్టడం, నా దేవుని బలిపీఠం దగ్గర మొరపెట్టడం. ఎవరు వచ్చినా రాకపోయినా నా సన్నిధిలో ఒక్కరోజు కనీసం ఎప్పుడైనా వచ్చినా దేవుని దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. లెగిసింది మొదలు ఒక్కటే, ప్రభా నువ్వే దిక్కు తండ్రి నేను ప్రార్థన చేసుకోవడం అలవాటు. కాబట్టి నిజంగా నా ఊహ తెలిసిన కానించి నేను ఆరాధించిన నా దేవుడే ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. నా చదువుకు మించిన స్థాయిని నాకు ఆ స్కూల్లో ఇచ్చాడు. నా స్థాయి నేను బ్రతకలేని ఒక గొప్ప బ్రతుకుని నాకు దేవుడు పుట్టించి చక్కని బిడ్డలు, చక్కని కుటుంబం, చక్కని జీవితం, నిజంగా మా నాన్న లేకపోతే చనిపోతున్న నా జీవితాన్ని తీసుకొచ్చే దేవుడు ఈ విధంగా ఈ స్థితిలో నిలబడ్డానికి గల కారణం ఏంటంటే అది నా దేవుని చెప్పాను. ఇంకా చెప్పాలంటే ₹1 కూడా అప్పు ఇవ్వలేను మా జీవితంలో. ₹1 కూడా అప్పు పుట్టించుకోలేను. నాన్న చనిపోయిన వెంటనే నిజంగా ఒకరికి ఒక బాకీ ఇవ్వాలి. వాళ్ళు ఏమడిగారో తెలుసండి, ఇంటికి వచ్చి మర్చిపోలేను ఆ మాట. నేను నిజంగా చెప్తున్నాను. వాళ్ళు డబ్బులు కట్టగలరా అని 10 మందిని 10 రకాలుగా మాట్లాడారు వాళ్ళు మా డాడీ చనిపోయాక. నేను చాలా మాటకు బాధపడ్డాను. ఏంటి ఇంతలా మారిపోతారా మనుషులని. ఈ రోజున మేమిల్లు అడిగితే 1,00,000 కాదు ఎంతైనా ఈరోజు మాకు ఇచ్చారు కాబట్టి ఈ స్థలమైన ఆ స్థలమైన మేము కొనగలమంటే అది మా గొప్పతనం కాదు, నా దేవుని గొప్ప ఆదరణ. ఇది నా సన్నిధి గొప్పతనం. దేవునికి స్తోత్రం. మేము ఆ రోజు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టాం, దేవా ఇలా అనుకుంటున్నారు నేను తీర్చలేమో అని. ఆ అప్పులు తీర్చి మళ్ళీ అప్పులు చేసుకొని ఒక్కొక్కటి మేము సంపాదించుకుంటా ఎంతగా కృంగదీశారంటే మనుషులు మమ్మల్ని. నా బండి కూడా నేను పోగొట్టుకున్నాను. నేను మీ అందరికీ తెలుసు. నా ఫోన్ పోగొట్టుకున్నాను. నేను ఎంత కృంగదీయాలని చూసినా నేను మళ్ళీ కొనుక్కున్నాను. నా బండి కొనుక్కున్నాను, నా ఫోన్ మళ్ళీ అన్ని సమస్తం కూడా. మనుషులు ఎంత కృంగదీయాలని చూసినా దేవుడు ఎప్పుడు కూడా నన్ను తలగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అలాంటి బండే మళ్ళీ నేను కొనుక్కున్నాను. దానికి గల కారణం ఏంటంటే నా దేవుడి సన్నిధిలో మొరపెట్టాను. సంవత్సరం బండి లేకుండా ఉన్నాను, బలిపీఠం దగ్గర మొరపెట్టాను. మళ్ళీ అదే సంవత్సరానికి దేవుడు నాకు కొత్త బండి ఇచ్చాడు. ఫోన్ పోయిందని బాధపడ్డాను. మళ్ళా రవి గారు ఫోన్ చేసి ఫోన్ లేకుండా ఏంటమ్మని చెప్పి ఆయనే ఫోన్ కొనిచ్చారు. ఇవన్నీ చెప్పాలంటే చాలా సాక్ష్యాలు నా జీవితంలో. నేను ఎక్కడ సంపాదించుకున్నానో తెలుసండి, నా దేవుని దగ్గర. ఎవరు ఎన్ని మాటలు అన్నా